సలార్ మూవీలోని కాటేరమ్మ తల్లి గురించి విన్నారు కదా. దాని వెనుకున్న అసలు కథ మీకు తెలుసా? కైలాసంలోని పరమశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట. ప్రతిరోజు రాత్రి సమయంలో వెళ్ళి సూర్యోదయం కాకముందే కైలాసానికి తిరిగి వస్తుండేదట. అది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీయగా తనకి తెలియకుండానే ఇదంతా జరుగుతుందని పార్వతీదేవి వివరించిందంట. అయితే శివుడు పార్వతీదేవిని ఒకరోజు అనుసరించాడు. ఆమె అడవుల గుండా వెళుతూ కనిపించిందట. అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలో మారి పాతిపెట్టి ఉన్న శవాలను బయటకు తీసి తినడానికి చూసిందంట. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతీదేవిని ఆపేందుకు శంకరుడు మార్గం మధ్యలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడట. దాంతో ఆమె గొయ్యిలో పడిపోతుంది. కాసేపటికి ఆమె తేరుకొని చేసిన దానికి పశ్చాత్తాపడి ఉగ్రరూపాన్ని వదిలి పార్వతీదేవిగా శివుడి వెంట వెళ్ళిపోయిందంట. ఆమె వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెబుతూ ఉంటారు. కర్ణాటకలో ఈమెని కాటేరమ్మగా, తమిళనాడులోని కాటేరి అమ్మన్గా ఈమెను పూజిస్తారు. చాలామంది కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా ఈమెని ఆరాధిస్తూ ఉంటారు.